దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్వగ్రామం నిమ్మకూరులో నందమూరి బాలకృష్ణ పర్యటించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్య సేవలు అందిస్తున్నామని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకోవాలని నిమ్మకూరుకు వచ్చానని చెప్పారు. ఎక్కడ ఉన్నా తెలుగువారంతా ఒక్కటే అన్నది తన తండ్రి ఎన్టీఆర్ భావన అని, తన ఆలోచన కూడా అదేనని నొక్కి చెప్పారు. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు నివాళులు అర్పించారు. సినీ ప్రస్థానంలో 50 ఏళ్లు పూర్తి చేసుకుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న అనంతరం నిమ్మకూరులో బాలయ్య పర్యటించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ తో గురుకుల పాఠశాల విద్యార్థులు ఆయనకు స్వాగతం పలికారు. బాలయ్యకు నిమ్మకూరు ఆడపడుచులు మంగళహారతులిచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పద్మభూషణ్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం నేను అదృష్టంగా భావిస్తున్నా. నా వరుస సినీ విజయాలను ప్రజల విజయాలుగా భావిస్తున్నా. పదవులు నాకు ముఖ్యం కాదు, వాటికే నేను అలంకారం అన్నది నా భావన. ఈ విజయాలను నా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా. తండ్రైనా, గురువైనా, దేవుడైనా నాకు అన్ని ఎన్టీఆరే. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా తపన. ఎన్టీఆర్ ఉన్నత స్థితికి రావడానికి నా తల్లి బసవతారకం చేసిన త్యాగాలు, అందించిన సహకారం మరువలేనిది. హిందూపురం ఎమ్మెల్యేగా రాయలసీమను నా అడ్డాగా భావిస్తా అని నందమూరి బాలకృష్ణ ఉద్ఘాటించారు. దృఢ సంకల్పం ఉంటే భగీరథులు కావచ్చని రాయలసీమకు నీటిని ఇచ్చి సీఎం చంద్రబాబు నిరూపించారు. హిందూపురంలో తాగునీటి సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉంది. నాడు ఎన్టీఆర్, నేడు నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నేడు భౌగోళికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సందేశం ఉండాలన్న లక్ష్యంతో నేను ప్రతి సినిమా చేస్తున్నా. వరదలతో తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది నష్టపోయారు. అన్నదాతలు విలవిలలాడుతున్నారు. తెలుగు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా పరస్పరం సహకరించుకుంటూ అండగా ఉండాలి. అపజయాల్లో ప్రాంతాలకు అతీతంగా తోడుగా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు. సోషల్ మీడియా వల్ల ప్రపంచం కుదించుకుపోయింది. సోషల్ మీడియాను మంచికి వాడండి, వినాశనానికి వద్దు. మంచి ఉద్దేశంతో అఖండ 2 చిత్రం తీశాం. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించాం అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.